యువ పార్లమెంట్ సభ్యులు బాల్క సుమన్ గారు ఈ తీర్మానాన్ని బలపరుస్తారు. 5 minutes. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు 16వ తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, పెద్దలు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు వినోద్ గారు ప్రతిపాదించినటువంటి తీర్మానం వినూత్న విధానాలు, ప్రగతి కాముక పథకాలు, ఆ తీర్మానాన్ని బలపరచడానికి నేను ఈ వేదిక నుండి మీ ముందుకు వచ్చినాను. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలే, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలే, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలే. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ 14 ఏళ్ల అవిశ్రాంత పోరాటం ద్వారా స్వరాష్ట్రంగా మారింది. ఆ స్వరాష్ట్రంలో 3 సంవత్సరాలుగా స్వర్ణయుగం కొనసాగుతూ ఉందని చెప్పడానికి ఇవాళ నేను గర్వపడతా ఉన్నా, సంతోషపడతా ఉన్నా. ప్రభుత్వంలోకి వచ్చిన మొదటి నాటి నుండి సమగ్ర కుటుంబ సర్వే, మన ఊరు మన ప్రణాళిక నుంచి మొదలుకొని మొన్నటి జిల్లాల రెవెన్యూ డివిజన్ల మండలాల పునర్విభజన వరకు ఏ పథకం తీసుకున్నా, ఏ కార్యక్రమం తీసుకున్నా అదొక వినూత్న విధానం, ఒక ప్రగతి కాముక పథకం. భారతదేశంలోని ఇతర రాష్ట్రాలన్నిటికీ కూడా ఆదర్శం. పథకాల గురించి చెప్పాలంటే పెద్దలు చెప్తారు, రాసుకుంటే రామాయణం అంతా, వింటే భారతం అంతా అన్నట్టు తెలంగాణ ప్రభుత్వం పథకాలు కూడా ఇవల్ల, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇవల్ల చెప్పుకుంటూ పోతే పెద్ద చిట్ట దాదాపు 2-3 గంటల పాటు చెప్పినా ఇంకా తరగకుండానే ఉంటుంది. ఇవాళ అన్ని కార్యక్రమాలు, ఆసరా పెన్షన్ల నుంచి మొదలుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ, అదేవిధంగా ఆత్మగౌరవంతో బలహీన వర్గాలు బతికేటట్టుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కానీ, టీఎస్ ఐపాస్ సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ కానీ, మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, ప్రాజెక్టుల రీడిజైనింగ్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ యావత్ దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూసేటటువంటి అద్భుతమైనటువంటి పథకాలు తెలంగాణలో కొనసాగుతూ ఉన్నాయి. వాటిలో చాలా ముఖ్యమైనది ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక కేజీ నుండి పీజీ విద్యా విధానం అనేటువంటిది. ఆ కేజీ టు పీజీ విద్యా విధానంలో భాగంగా ఇవాళ పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ లేనట్టుగా ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ మన తెలంగాణ రాష్ట్రంలో మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60 సంవత్సరాల కాలంలో పాత 10 జిల్లాల్లో కేవలం 294 రెసిడెన్షియల్ విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తే, ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో కేవలం 3 సంవత్సరాల కాలంలో 510 రెసిడెన్షియల్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసినామంటే మన చిత్తశుద్ధి ఏందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పెద్దలు చెప్తారు, మహాత్మా జ్యోతిబా పులే, విద్య మనిషిని మహోన్నతుని చేస్తుంది, మహోన్నతునిగా తీర్చిదిద్దుతుందని. ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లోని మట్టి బిడ్డల్ని, తెలంగాణ మట్టి బిడ్డల్ని మహోన్నతులుగా తీర్చిదిద్దడానికి కేజీ నుండి పీజీ విద్యా విధానం తీసుకొచ్చిర్రు. దాంట్లో భాగంగా ఇవాళ వందలాది రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తా ఉన్నారు, రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇవాళ దీని గురించి అర్థం కానటువంటి కొంతమంది నాయకులు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మొన్న 2-3 నాయకులు మాట్లాడిర్రు, కేసీఆర్ గారు కేజీ టు పీజీ విద్యా విధానం మీరు ఎందుకు ప్రారంభించలే అని చెప్పి వాళ్ళు మాట్లాడిర్రు. నవ్వు వచ్చింది మా అందరికీ. కేజీ టు పీజీ విద్యా విధానం అంటే ఒక బిల్డింగ్ కట్టి దానికి కేజీ టు పీజీ అని బోర్డు రాయరు. కేజీ టు పీజీ విద్యా విధానం అంటే వాళ్ళ తెలంగాణలో ఉండేటటువంటి పిల్లలందరికీ మంచి చదువులు, నాణ్యమైనటువంటి చదువులు చెప్పించి వాళ్ళ కుటుంబాలలో, వాళ్ళ జీవితాల్లో క్వాలిటేటివ్ చేంజ్, ఒక గుణాత్మకమైనటువంటి మార్పును తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ వ్యాప్తంగా నిపుణులతోని, మేధావులతోని, అందరితోని కూడా చర్చించి దానికి ఒక సమగ్రమైనటువంటి విధానం రూపకల్పన చేసినారు. దాంట్లో భాగంగా 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు పిల్లలంతా కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూళ్లలో చదువుకోవాలి. ఇంటి నుండి రోజు ఉదయం స్కూల్కి పోయి సాయంత్రం ఇంటికి రావాలి. 5వ తరగతి తర్వాత నుండి ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో చదవాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. దాని వెనుక ఒక పెద్ద కారణం ఉన్నది. ఇది చాలా మందికి అర్థం కాదు, అర్థం కాక ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. దాని వెనుకున్న కారణం ఏంటంటే 1st క్లాస్ నుండి 5th క్లాస్ వరకు పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా హాస్టళ్లలో ఉండడం వల్ల వాళ్ళు హోమ్ సిక్ ఫీల్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ పిల్లలు ఇంటి దగ్గర ఉండి
చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూళ్లలో చదువుకోవాలి, 5వ తరగతి నుండి మాత్రమే పిల్లలంతా రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో చదవాలనేటటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు చేసినారు. దాంట్లో భాగంగా ఇవాళ 510 రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, దాంట్లో రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు అమ్మాయిల కోసం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఇంటర్మీడియట్ వరకు బాలికలు మంచి చదువులు రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో చదువుతా ఉన్నారు. వాళ్ళు డిగ్రీకి వచ్చేసరికి సరైనటువంటి రూములు దొరకక, పట్టణాల్లో హాస్టల్ ఫెసిలిటీ లేక, అప్పటిదాకా మంచిగా చదువుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ అమ్మాయిలు కూడా ఎవరినో అనామకుల్ని పెళ్లిళ్ళు చేసుకొని పోవాల్సి వస్తా ఉంది. తల్లిదండ్రులు ఆ విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. దాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎస్సీ ఎస్టీ అమ్మాయిల కోసం డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలను కూడా వారు ప్రారంభించినారు. దాంట్లో అధునాతనమైనటువంటి ట్రెండ్స్, కొత్త కొత్త కోర్సులు, మంచి మంచి కోర్సులు, వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసుకొని మార్కెట్లోకి రాగానే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటటువంటి కోర్సులు కూడా ప్రవేశపెట్టడం జరిగిందనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ కొంతమంది కావాలని చెప్పి కేజీ టు పీజీ విద్యా విధానంలో భాగంగా మనం రెసిడెన్షియల్ విద్యా సంస్థల్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి చాలా గొప్ప ఖర్చు పెడతా ఉన్నప్పటికీ కూడా దాని మీద కావాలని దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. దాన్ని టీఆర్ఎస్ పార్టీ ఈ శ్రేణులను కూడా ఎక్కడికక్కడ తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా నేను ముగించే ముందు ఒక విషయం చెప్తాను, సోదరులారా సోదరిమణులారా. నేను కూడా చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రుక్మాపూర్ రెసిడెన్షియల్ కాలేజ్లో నేను చదివిన. దాదాపు 8 సంవత్సరాలు అక్కడ నేను చదువుకున్నా. మేము ఆ రోజుల్లో చదివేటప్పుడు రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో మా పైన సంవత్సరానికి 25,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టేది. కానీ ఇవాళ మన ప్రభుత్వం ఒక్కో విద్యార్థి మీద 1,25,000 రూపాయలు ఖర్చు పెడతా ఉంది. అది మన ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. దాంట్లో భాగంగా మంచి వసతి, పోషకాలతో కూడినటువంటి భోజనం, ఉచితంగా దుస్తులు, పుస్తకాలు, ఇంకా అన్ని రకాల సౌకర్యాలు ఆ విద్యా సంస్థల్లో ఏర్పాటు చేస్తా ఉంది. కాబట్టి ఇవాళ ఈ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు చాలా గొప్ప చదువును మన పేద వర్గాలకు అందిస్తా ఉన్నాయి, బడుగు బలైన వర్గాలకు అందిస్తా ఉన్నాయి. కాబట్టి ఇవాళ నేను ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక నుండి కోరుతా ఉన్నా, తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల జనాభా 90%. దయచేసి కేసీఆర్ గారు ఈ జనాభాకు అనుగుణంగా భవిష్యత్తులో ఈ జనాభా ఎంత ఉందో ఈ జనాభాకు అనుగుణంగా అన్ని రెసిడెన్షియల్ విద్యా సంస్థలు ప్రారంభించాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. కేవలం ఈ వర్గాలకే కాకుండా ఆ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో అగ్రవర్ణాల్లోని పేదల పిల్లలకు కూడా ఆ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు ఇచ్చేటట్టుగా మీరు ఒక నిర్ణయం కూడా తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతూ, ఇవాళ వినూత్న విధానాలు, ప్రగతి కాముక పథకాలు అనేటటువంటి గౌరవ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని నేను ఈ సందర్భంగా బలపరుస్తున్నా. మీరంతా కూడా మీ చప్పట్ల ద్వారా గట్టిగా తీర్మానాన్ని బలపరచాలని కోరుతూ, థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్.